కూడా వేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు, రెంచిల్ బాక్స్ ఉంది, ఇమ్మంటావా? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ? అగ్గిపెట్టి ఉందా? ఏటి, నాకు ఇంగ్లీష్ రాదా? ఐ నో ఇంగ్లీష్ ఎరియల్. ఓ, ఎంతవరకు చదువుకున్నావు? ఏడు చదువుకోలేదు, ఐ నో ఇంగ్లీష్ ఎరియల్, అదొక్కటే చదువుకున్నా. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. అగ్గిపెట్టి ఉందా? పెట్టినదు, అగ్గి ఉంది, తీసుకో. సరే, జగదాంబ సెంటర్ దాకా వస్తావా? ఓ వస్తాను. ఏమంటావు? 2 రూపాయలు అవుద్ది. రూపాయి ఇస్తాను. ఆ రూపాయి నేనే ఇస్తాను, నువ్వు తొక్కెళ్ళకూడదేటి. ఇంత తెలివైన వాడే కాబట్టి నాకంటే బాగా బతికేస్తున్నావు. సరే సరే, నేనే తీసుకెళ్తాను, పద. మా బాగా తొక్కుతున్నావు పంతులు. మా ఓనర్ గారితో చెప్పి రిచ్ అయిపోతాను, శుభ్రంగా లాక్కో. కారుతుంది, జాగ్రత్త జాగ్రత్త. ఏమండి ఏమండి? నేను చచ్చిపోయాను. లేదండి, మీరు బాగున్నారు. యువర్ ఆల్ రైట్. ఏమిటి? నేను చచ్చిపోలేదా? నేను చచ్చిపోలేదా? బ్యాడ్ లక్, బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. అదేమిటండి, చావకుండా ఉండటం బ్యాడ్ లెక్క? అవును, ఎందుకంటే నేను చావాలి, చచ్చి తీరాలి. ఐ షుడ్. కానీ ఎలా ఎలా? హౌ టు డై? ఆత్మహత్య చేసుకోలేను. చదివిన చదువు వెధవ సంస్కారం అయిపోయింది. ఆ చదువు బ్రతకడానికి ఉపయోగపడకపోయినా చావటానికి మాత్రం అడ్డుపడుతుంది. రోజు ఎదురు చూస్తుంటాను, ఏ బస్సు కారు నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయేమోనని. బట్ ఈ రోజు కూడా బ్యాడ్ లక్. చాలా చిత్రంగా మాట్లాడుతున్నారే. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? వై నాట్? నా పేరు విద్యార్థి. ఈ లోకం అనే పెద్ద యూనివర్సిటీ బహిష్కరించబడిన విద్యార్థిని. ఎందుకు జరిగింది అలా? ఏమో, నాకేం తెలుసు. సోక్రటీస్, యు నో సోక్రటీస్? ఆయన మహామేధావి. విషమిచ్చి చంపేదాకా ఈ ప్రపంచం నిద్రపోలేదు. యు నో గెలీలియో? యు నో గెలీలియో? ఆయన్ని మసి చేసేదాకా ఎవ్వరూ విశ్రమించలేదు. మహాత్మా గాంధీ, లోథర్ఫోర్డ్ కింగ్, వీళ్ళెందుకు చంపారు? ఏమో ఏమో. నేను తెలివైన వాడినన్నా అయి ఉండాలి, లేకపోతే పిచ్చి వెధవనన్నా అయి ఉండాలి. ఈ లోకంతో రాజీ పడింది వీళ్ళిద్దరే కదా. ఏమంటారు? మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరేం చదువుకున్నారు? కెమికల్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఫస్ట్. ఆ తర్వాత ఒక పేపర్ మిల్లులో ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత వాళ్ళని తీసేశారు. వాళ్లే తీసేశారా లేక మీరే మానేశారా? మానేశారంటే నమ్మరని తీసేశారని చెప్తుంటాను. ఇంతకీ ఏ పేపర్ మిల్లో పనిచేసేవారు? హారిక పేపర్ సోల్ సెల్లింగ్ ఏజెన్సీస్. ప్రొపరేటర్ రాజా రామ్మోహన్ రావు. పదండి. ఎక్కడికి? మీకు లిఫ్ట్ ఇస్తాను. కమా. విద్యార్థి, ఇక మీరు ఉద్యోగం చేసే అవసరం లేదు. ఏ, మీరు పోషిస్తారా? అవును, మీ ఫార్ములాతో తయారయ్యే పేపర్ మిల్లు ప్రారంభించబోతున్నాం. పేపర్ మిల్లా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? తెలివితేటలు ఉంటే డబ్బు దానంతా అదే పరిగెత్తుకు వస్తుంది. శివ కైలాష్ బ్యాంక్ కి మన లోన్ కోసం అప్లై చేద్దాం. శివ కైలాష్ బ్యాంకా? దాని చైర్మన్ రామ్మోహన్ రావు కదా? అదే మనకి ప్లస్ పాయింట్. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. జీటీహెచ్ పేపర్ మిల్ పేరుతో విద్యార్థి లోన్ కోసం అప్లై చేస్తాడు. తర్వాత లక్ష్మీ పేపర్ మిల్ పేరుతో నేను అప్లై చేస్తాను. నా పేరు ఉంటే
రామ్మోహన్ రావు ఖచ్చితంగా నాకు బ్యాంక్ నుంచి అప్పు ఇవ్వడు కాబట్టి జీటీహెచ్ పేపర్ మిల్కే లోన్ శాంక్షన్ చేస్తారు. లక్ష్మీ పేపర్ మిల్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లోన్ ఇవ్వద్దు. మనం ఇవ్వకపోతే ఇంకో బ్యాంక్ వెళ్తాడు సార్. మనం ఇవ్వమని చెప్పం, ఇస్తాం చూస్తామని ఒక సంవత్సరం పాటు తిప్పుకుంటాం. తర్వాత అదే ఏరియాలో జీటీహెచ్ పేపర్ మిల్స్ అని ఒకటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విద్యార్థిని మన దగ్గరే కెమికల్ ఇంజనీర్ గా పనిచేశాడు. అతనికి మనం లోన్ శాంక్షన్ చేద్దాం. అప్పుడు ఆ గాంధీని 2 విధాలుగా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సరిగ్గా బోర్లా పడ్డాడు రామ్మోహన్ రావు. గుడ్. అయితే ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీని వెనుక ఉన్నది నేనని రామ్మోహన్ రావు తెలియకూడదు. అలాగే సార్. కానీ ఇంకో ముఖ్యమైన విషయం, రామ్మోహన్ రావు గారు నన్ను రమ్మని కవర్ చేశారు. వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నో, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. మన ఫ్యాక్టరీలో తయారయ్యే కాగితానికి సోల్ సెల్లింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అడుగుతాడు అంతే. ఒకవేళ ఏ కారణం చేతనైనా పేపర్ మిల్లులో మనం అనుకున్న సొమ్ము రాకపోతే రెండో పద్ధతి కూడా ఆలోచించాను. అది ఒక స్కూటర్ ఫ్యాక్టరీ పెట్టాలని. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పందెం గెలుస్తాను. వెరీ గుడ్. నీలాంటి తెలివైన కుర్రాళ్ళు పైకొస్తుంటే నాకు చాలా సంబరంగా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? చిన్న షరత్ సార్. ఏమిటో చెప్పు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మీ అమ్మాయి హారిక గారి చేతుల మీద జరగాలి. నేనా? అవునండి, మీరే. నాన్నగారి కంపెనీలన్నీ మీ పేరు మీద ఉన్నాయి. మీది మంచి లక్కీ హ్యాండ్ అని చెప్తుంటారు. ఏమంటారు? ఓకే, నీ ఫ్యాక్టరీ హారిక ఓపెన్ చేస్తుంది. ప్రొసీడ్. ఏరా పిచ్చికన్నా, ఇంకా నిద్రపోలేదా? ఈ రోజు మన పెళ్లి రోజు, గుర్తుందా? ఓహో అవును కదూ. పద 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 పద. ఆ, కూర్చోరా పిచ్చికన్నా, ఇప్పుడే వచ్చేస్తున్నాగా. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తున్నా. ఆ, ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. మ్మ్. తొందరగా. వచ్చేస్తున్నారా, వచ్చేస్తున్నా. రే, ఈ మాత్రలు వేసేసుకుని ఈ మంచినీళ్ళు తాగేస్తే హాయిగా నిద్ర పిండి వచ్చేస్తుంది. ఆ నిద్రలో కల్లా అమెరికా వచ్చేస్తాయి. వేసుకురా పిచ్చికన్నా. అది పిచ్చికన్నా. ఏ పడుకో 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 పడుకో. నా పిచ్చికన్నా. యూకలిప్టస్ చెట్ల నుంచి పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీ మన దేశంలో ఇదే మొదటిది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రాజా రామ్మోహన్ రావు గారికి మా సంస్థ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఐడియా నాదైనప్పటికీ రోడ్లు పట్టుకు తిరుగుతున్న నన్ను దగ్గరికి చేరదీసిన వ్యక్తి, ఈ ఫ్యాక్టరీ స్థాపనకి మూలకారకుడు, ఒక విధంగా ఈ ఫ్యాక్టరీకి ప్రొపరేటర్ అయినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఆయన జీవితంలో పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి. ఆయన పేరు మిస్టర్ గాంధీ. గాంధీ గారిని ఇప్పుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, సభికులకు, సంస్కారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి మొదట నేను పెట్టిన పెట్టుబడి 10 పైసలు. ఇది మీరెవ్వరూ నమ్మకపోవచ్చు, కానీ నిజం. నా దృష్టిలో ప్రపంచంలో ప్రతి మనిషి తెలివైనవాడే. ఉన్న తెలివితేటల్ని జీవితానికి ఉపయోగపడేలా చేసుకోగలిగిన వాళ్ళు జీవితంలో పైకొస్తారు. దానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసమే మనిషికి శక్తి, సంపద. దాని ముందు ఎంత మహాశక్తి అయినా సరే తలంచాల్సిందే. ఎంతమంది అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆ వ్యక్తి అభివృద్ధి ఆగిపోదు. ఇది సత్యం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం. నా ఈ అభివృద్ధికి కారణమై అడుగడుగున నన్ను ప్రోత్సహిస్తూ అనుక్షణం నా పక్కన నిలబడి నాకు మనోధైర్యాన్నిచ్చిన వ్యక్తి కుమారి లక్ష్మి. వారిని ఈ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గా నియమిస్తున్నానని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా నా విజయానికి పరోక్షంగా సహకరిస్తూ మహోపకారం చేస్తున్న ఇంకో అజ్ఞాత వ్యక్తికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
షటప్ వేసి ప్రతి నిమిషం ప్రతి సెకండు వాడి విషయాలు రహస్యాలు సేకరిస్తా అని చెప్పి నువ్వు చేసిందేమిటి? వాడు చాలా తెలివిగా మన బ్యాంకులోనే అప్పు తీసుకుని ఫ్యాక్టరీ పెట్టి నా కూతురు చేతే ఓపెనింగ్ చేయించి నా మెడలో మాల వేసి మర్యాదగా నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అందరినీ హోల్సేల్ గా వెధవలు చేశాడు. అసలు నువ్వు ఒక వెధవ్. నేను ఒప్పుకోనండి. నేను ఉత్తరసారి కాదండి, వెధవ్ ఆఫ్ ఇండియానండి. ఇలా మీరు ఎన్నిసార్లు నేను ఒప్పుకుంటాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటండి? జరగవలసిన కార్యక్రమం ఆలోచించండి సార్. మన భవిష్యత్ ఆఫ్ ఇండియా ఏమిటి? మీ వీరమహాబురుని ఉపయోగించి ఓ మంచి ఐడియా చెప్పండి సార్. అయితే విను, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ ఫ్యాక్టరీ నుంచి పోస్ట్ కార్డ్ అంత కాగితం ముక్క కూడా తయారు కావడానికి వీల్లేదు.